10th క్లాస్‌లో లోపు చదువుకున్నది ఏదైతే ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. కాకపోతే ఇందాక బ్యాంకింగ్ సెక్టార్‌లో అర్థమెటిక్ ఉన్నాం. దీంట్లో కొంచెం మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఓకే. సో, అట్లానే రైల్వే తీసుకున్నాం అనుకోండమ్మా. చాలా హ్యూజ్ నోటిఫికేషన్ ఉంటుంది. అంటే ఎంటైర్ రైల్వేలో అతి పెద్ద నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే అది గ్రూప్ డి అమ్మా. ఓకే. సో గ్రూప్ డికి 10th క్లాసే క్వాలిఫికేషన్. దాంట్లో కూడా రకరకాల ఉద్యోగాలు. ట్రాక్‌మెన్ అంటారు. అంటే ట్రాక్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు. 10th క్లాసే క్వాలిఫికేషను. మరి రైల్వే గేట్ల దగ్గర గేట్ తీసేవాళ్ళు వీళ్ళని చూస్తూ ఉంటాము. అది 10th క్లాసే క్వాలిఫికేషను. అట్లా దాదాపుగా గ్రూప్ డిలో ఒక 12, 13 ఉద్యోగాలు ఉంటాయమ్మా. వీటన్నిటికీ కూడా 10th క్లాసే క్వాలిఫికేషన్. ఓకే. సో సిలబస్ కూడా మోర్ ఆర్ లెస్ ఇందాక మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ కి మాట్లాడుకున్నాం కదా, అదే సిలబస్ ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 3 ఎగ్జామ్స్ ఒకే సిలబస్, ఒకే స్టాండర్డ్. కాకపోతే ఏంటంటే ఈ బ్యాంకింగ్ వచ్చేటప్పటికి కొంచెం క్వశ్చన్ ప్రజెంటేషన్ వేరేగా ఉంటుంది. అంటే 10th క్లాసే చదువుకున్నాను, నేను ఎక్కువ చదువుకోలేకపోయాను, గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోలేకపోయాను అని బాధపడాల్సిన అవసరం లేదు. సో ఈ 3 రంగాల్లోనూ అవకాశాలు ఉన్నాయి.